మార్నింగ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు అనుకుంటా. అయితే వినయ్ చవితి అయిపోయి చాలా రోజులు అయిపోయింది, కానీ వినయ్ చవితి వ్లాగ్ ఎందుకైతే అవ్వలేదు అంటే చాలా క్లిప్స్ పోయాయి. ఇంకా వినాయక చవితి బొమ్మను తీసుకొచ్చినప్పుడు అవి అన్నీ వేరే వాళ్ళ ఫోన్స్లో తీయడం, వాళ్ళు ఇంకా క్లిప్స్ పెట్టకపోవడం వల్ల ఇంకా లేట్ అయింది. ఇప్పటికీ లేవు. ఇది నిన్న రీసెంట్గా అడిగితే లేదు, డిలీట్ అయిపోయాయని చెప్పారు. సో ఇంకేం చేయాలో తెలియక కొన్ని క్లిప్స్తోనే ఎడిటింగ్ చేసి పెట్టుకున్నా. అయ్యో, మీ అందరికి బాగా నచ్చింది అనుకుంటున్నా. అయితే ఈసారి వినాయక చవితి బొమ్మ మా పవన్ స్పాన్సర్ ఇచ్చాడు. సో ఎవరిని కట్టినకుండా వాడే కొబ్బరికాయ కొడుతున్నాడు అనమాట. బొమ్మను తీసుకెళ్తున్నాం ఇప్పుడు. గాయస్, ఇదే మా సీనియర్స్ పందిరి అనమాట. మా పందిరి తర్వాత చూపిస్తాం. మా సీనియర్స్ పందిరి ఇది. ఇంకా చాలా బాగా చేశారు. చాలా స్క్రిప్ట్స్ పడతాయి ఎండింగ్లో. మన రఘు కోసం తెలిసిందే కదా, ఈ దేనికైనా డెడికేట్ చేస్తాడు. నేను చేతి ముందు రోజు పందిరి పనులన్నీ చేస్తున్నాం అనమాట. పందిరిలో కూర్చొని అందరూ ఇంకా అదే పని కూర్చున్నాం. పందిరి లోపల కట్టాం. ఇంకా బయట కొన్ని ఎలివేషన్స్ అవి చేయాలంటే ఇంకా రాత్రి అంతా జాగ్రత్త చేసి పందిరిలోనే ఉన్నాం అనమాట. అందరం ఉన్నా. అయితే డే 1 పూజ మా పవన్ చేసుకున్నాడు అనమాట. డే 1 పూజ నీట్గా చేసుకున్నాడు. డే 1 పూజ చాలా నీట్గా అయింది. డే 2 పూజ నేనే గాయస్, ఇంకెవరో కాదు. ఇంకా డే 2 ఖాళీ ఉందని చెప్పి డే 2 పూజ నేను చేయించుకున్నాను అనమాట. చూడండి ఎంత నీట్గా చేయించుకున్నాను. ప్రసాదం లడ్డు పెట్టాను అనమాట. పూజ ఎలా చేయించుకొని చూపిస్తే చూడండి. నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ, మాతృయానికేశ్వర స్వాహ, నారాయణ స్వాహ, మాధవ స్వాహ, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, శ్రీకృష్ణాయ నమః, వామనాయ నమః, శివాయ నమః, ఋషికేశాయ నమః, అజ్ఞాతాయ నమః, దామోదరాయ నమః, సంకృష్ణాయ నమః, వాసుదేవాయ నమః, కృష్ణాయ నమః, అంజుదాయ నమః, కృష్ణాయ నమః, నారాయణ గాయస్, అయితే చాలా సక్సెస్ఫుల్గా పూజ చేయించుకున్నాను. అంటే చాలాసార్లు ఇది 5th టైం అనుకుంటాం మేము వినాయకుడు పెట్టడం, కానీ నేను ఎప్పుడు ఇంతలా చేయించుకోలేదు. ఎందుకంటే ప్రతిసారి కాలేజ్ అని ఏదో బయట ఉండేవాడిని. ఈసారి వీలైంది ఇక్కడ ఉండడానికి. అలా అయిపోయాక ఇంక వినాయక చవితి అన్నాక ఏదో ఒకటి ఉండాలి కాబట్టి మేము డే 4 అనుకుంటా భజన పెట్టుకున్నాం. చాలా బాగుంది. అందరూ భజనకి అవసరం అందరూ వచ్చి చాలా బాగా చేశారు భజన. అండ్ భజన అయిపోయిన నెక్స్ట్ డే దీపారాధన పెట్టుకున్నాం. దీపారాధన కూడా చాలా అంటే చాలా బాగా అయింది దీపారాధన. తర్వాత దీపారాధన అయిపోయిన నెక్స్ట్ డే మా సీనియర్స్ బొమ్మను పెట్టుకున్నారు. ఆ సీనియర్స్ బొమ్మ చాలా బాగా చేశారు. వాళ్ళు అందరూ గెటప్స్ చేశారు, ఇంకా డీజే పెట్టారు, చాలా బాగా చేశారు. అండ్ మెయిన్ డిసప్పాయింట్మెంట్ అంటే మేము మా సీనియర్స్ బొమ్మ అయిపోయాక బొమ్మ పెట్టుకుందాం అనుకున్నాం. బట్ ఏమైందంటే మాకు డీజే కానీ అసలు ఏ ప్రోగ్రాము మాకు అవైలబిలిటీగా లేదనమాట. సో చాలా ఆలోచించాం. అంటే గ్రహణం ముందు కాబట్టి అనిపించమని మా వీధిలో వాళ్ళు ఇంకా అందరూ ఫోర్స్ చేశారు, గ్రహణం ముందు అనిపించమన్నారు. కానీ మేము ఉందాం అనుకున్నాం. బట్ పంతులు గారు కూడా ఒప్పుకోలేదు, గ్రహణం ముందు అనిపించమన్నారు. సో చాలా ఆర్గ్యుమెంట్స్ అయ్యాక ఇంకా సాటర్డే నైట్ అందరూ ఇంకా 9 o'clock ఫిక్స్ అయ్యాం బొమ్మ ఇంకా కనిపేద్దామని. ఇంకా 9 o'clockకి బొమ్మ జస్ట్ పంతులు గారిని పిలిపించి మాట్లాడి బొమ్మను కలిపేసి జస్ట్ ఒక ఆటో పిలిచి వెళ్ళి అనిపేసాం అనమాట. సింపుల్గా చాలా సింపుల్గా అనిపేసాం. ఒక ప్రోగ్రామ్ లేదు, ఏమి లేదు. ఎందుకంటే ఇంకా గ్రహణం మనకు అడ్డొచ్చింది కాబట్టి, ఇంకా దేవుడు విషయంలో మనకు తెలియదు కాబట్టి ఇంకా పెద్దవాళ్ళు ఏం చెప్తారు చేయాలని. విషయవికారము నిండిన మదికే మలనమే ఈ జగమంతా. అడుగులు పడుతూనేస్తూ వాదార్పులు चरण डोळ्यांनी पाहिन रूप तुझे प्रेमे आलिंगनानंद पूजिन भावे वाळीन प्रणय
ఇంక తెలిసిందే కదా guys, ఇంక అంత గ్రాండ్ తెలిసాక మరి చిన్న వీడియో ప్రోగ్రామ్ లేకపోతే అలాగే స్నాప్స్ ఇంకా ఇన్స్టా స్టోరీస్ పెట్టుకోవడానికి ఇంకా మా వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు రెడీగా ఉన్నారు. వీడియోస్ అవి తీసుకుంటున్నాం అనమాట. తర్వాత ఇంకా అందరం కలిపి పందిర్లో కూర్చున్నాం. మాకు బాయ్స్ అందరం ఇంకా క్లాస్ గర్ల్స్ కూడా చాలామంది వచ్చారు హెల్ప్ చేయడానికి. వాళ్ళు మేము అందరం కలిపి ఇంకా పందిర్లో కూర్చొని కాసేపు ఏం చేద్దాం అని మాట్లాడుకున్నాం సరదాగా. తర్వాత ఇంకా నెక్స్ట్ డే ఇంకా సీనియర్స్ బొమ్మ అనుపు కదా, ఇంకా నెక్స్ట్ డే సీనియర్స్ బొమ్మ అంటే ఏంది, ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా. కాయస్ అయితే మా బొమ్మ చెప్పా కదా ఎక్కడ డీజే దొరకలేదు అని చెప్పి ఓర్వెస్లో మాకు తెలిసిన అన్నీ ఉంటే అన్ని దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఆటో బుక్ చేసుకుని డీజే ఎక్కించుకోవడానికి. బట్ అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే అక్కడ కూడా డీజే లేదనమాట. ఇంక బొమ్మ అనిపేస్తున్నాం అనమాట. అయితే పంతులు గారు వచ్చారు, మంత్రాలు చదువుతున్నారు అనమాట. ఇంకా బొమ్మను కదిపేసి ఇంకా బొమ్మను ఇప్పుడు ఆటో మాట్లాడి ఇంకా బొమ్మను అనిపోయడం అనమాట. టైం అప్రాక్సిమేట్ 9 ఇలా అవుతుంది అనమాట ఇప్పుడు. చాలు చాలు చూసుకోండి, బేస్ సరిపోయింది కదా, బేస్ సరిపోయిందా. చూడండి బొమ్మ అవుతుంది చూడండి. అన్న కట్టుకురా వెళ్తురు.